అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు ఎంపీ. నేను గవర్నమెంట్ టీచర్ పనిచేస్తున్నాను. ఇంతకుముందు 4 రోజుల శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నాను. అందులో పాల్గొన్నటువంటి మిత్రులు ఇందులో కూడా ఉన్నారు. అయితే ఆ 4 రోజులు జరిగినటువంటి శిక్షణ కార్యక్రమంలో మేము 4 రోజులు ట్రైనింగ్ అయిన తర్వాత కూడా కొంచెం ఇంత దూరంలో ఉన్నాము ఫోన్ ద్వారాగా. కానీ ఈ ట్రైనింగ్ వచ్చిన తర్వాత ఇలాగైపోయింది అన్నారు ఇక్కడ. సో అంత ప్రభావం ఉంది ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్. ఇప్పుడు మనమంతా కూడా ఈరోజు కొంచెం దూరంగా ఉన్నాము, కానీ నెక్స్ట్ ట్రైనింగ్కి మనం అందరూ కూడా మళ్ళీ ఇలాగైపోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి అంటే ఈ ప్రోగ్రామ్ ద్వారా నేను అదే ఒకటి తెలుసుకున్నాను. ఈ ప్రయాణము అన్నతో నాకు సుమారుగా అన్న అరెస్ట్ కాకముందు వారణాసిలో పనిచేస్తున్నప్పుడు నేను పరిచయం అయ్యాను యూట్యూబ్ ద్వారా. అక్కడి నుంచి నా ప్రయాణం కొనసాగుతుంది. మేము ఇంట్లో కూడా మేము పిల్లలతో సహా మేము భార్యభర్తలు కూడా నాస్తికులమే. అసలు ఈ 3 రోజులు నేను ఒక్కడనే వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నటువంటి ఫీలింగ్ ఎక్కువ అయింది. వాళ్ళు మిస్ అవుతున్నారు, రోజు ఫోన్ చేస్తున్నారు. మా పిల్లలు అయితే స్విమ్మింగ్ అంటే వాళ్ళకి ఇంకా ప్రాణం అనమాట, అంత ఇష్టం. అలాంటిది వాళ్ళు మిస్ అయ్యారు. సో ఏదేమైనా సరే ఇక్కడ మనం నేర్చుకున్నటువంటి విషయాలు మనం బాగా నేర్చుకొని ఇది ఒక నాకైతే అనిపిస్తుంది ఇక్కడ నేను నేర్చుకున్నటువంటి విషయాలు ఆ ముందు ట్రైనింగ్కి ఈ ట్రైనింగ్కి చాలా కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది. అయితే అఫ్కోర్స్ నేను టీచర్ పిల్లలకి 4 గోడల మధ్య పిల్లలకి చెప్పడం అనేటువంటిది ఒక ఎత్తు అయితే, ఇలా బయటకు వచ్చిన తర్వాత డిఫరెంట్ పీపుల్తో డిఫరెంట్ ఆర్గనైజేషన్తో మాట్లాడడం అనేటువంటిది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. అయినా సరే నేను కొంత ఓవర్కమ్ అయ్యానని నేను అనుకుంటున్నాను. కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది. నేను సాధారణంగా స్వతహాగా రావడం అనేటువంటిది వెరీ రేర్, కానీ నేను మాట్లాడాలి, నా ఎక్స్పీరియన్స్ కొంత షేర్ చేసుకోవాలి మీతో అందరితో అని చెప్పి నేను ముందుకు రావడం జరిగింది. ఈ 4 రోజుల ప్రయాణంలో ఇంకా నేను చాలాసార్లు నేర్చుకుని చాలా మంది మిత్రులు అయ్యారు. ఇంకా కొంతమంది మిత్రులు కొంతమంది ఫ్రెండ్స్ దగ్గర ఇంకా కాంటాక్ట్ నెంబర్ కూడా నేను తీసుకోలేకపోయాను. ఐఎమ్ వెరీ సారీ ఫర్ దట్. నెక్స్ట్ టైం ఇంకా కలిసినప్పుడు తప్పనిసరిగా అందరి దగ్గర కాంటాక్ట్ నెంబర్ తీసుకుని వాళ్ళతో టచ్లో ఉంటూ ఇలాంటి కుటుంబంతో మరింత టచ్లో ఉంటూ ఎన్నో విషయాలు తెలుసుకుంటూ ఈ కుటుంబంతో నేను నా లైఫ్ లాంగ్ కూడా నేను జర్నీ చేయాలని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే రక్త సంబంధం వేరు, రక్త సంబంధము ఆటోమేటిక్గా రక్త సంబంధం చూసిన వెంటనే పలకరింపులు అవి కామన్గా ఉంటాయి. దానికి డిఫరెంట్గా ఎటువంటి కల్మషం లేకుండా ఎటువంటి భేదాభిప్రాయం లేకుండా ఒకటే భావంతో కలిసినటువంటి మనమందరూ కూడా నిజమైనటువంటి దేశభక్తులని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే ఎటువంటి కులమతాలు లేదు, ఒక డిస్క్రిమినేషన్ అనేటువంటి లేకుండా మనం అందరూ ఒకే భావంతో కలిసినటువంటి వాళ్ళే ఒక నిజమైన దేశభక్తులని నేనైతే భావిస్తాను. సో కాబట్టి మీరందరూ కూడా మంచి విషయాలు ఇక్కడ నేర్చుకొని మళ్ళీ మీరు మీ ఫీల్డ్కి వెళ్ళిన తర్వాత పనిచేస్తారని, మనం నేర్చుకున్నది ఇంప్లిమెంట్ చేస్తేనే అన్న ఆశయం కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయం కానీ నెరవేరుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఇక్కడ నేర్చుకున్నటువంటి విషయాలు ఇంప్లిమెంట్ చేస్తేనే, మనం నేర్చుకున్నటువంటి విషయాలన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయగలిగితేనే అన్న ఆశయం సిద్ధిస్తుంది. కాబట్టి మరి ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా పేర్కొన్న అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి జైలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై భీమ్, జై ఇన్సాన్. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై ఇన్సాన్, జై ఇన్సాన్, ఎంఎన్ఎస్ జిందాబాద్, ఎంఎన్ఎస్ జిందాబాద్, వర్ధిల్లాలి వర్ధిల్లాలి, ఎంఎన్ఎస్ వర్ధిల్లాలి వర్ధిల్లాలి, ఎంఎన్ఎస్ వర్ధిల్లాలి. నా పేరు బాలకృష్ణ అనేది. నేను ఒక 4 నుంచి వస్తున్నా. నేను ఈ 4 రోజుల క్యాంప్ కి నేను కొంచెం అంటే అన్న ప్రోగ్రామ్ యూట్యూబ్ లో విన్నప్పటి నుంచి చూసి వచ్చిన. ఇందులో ఎందుకు వచ్చిన అంటే నువ్వు చాలా భావాలు అంటే లక్షణాలు ఉంటాయి కదా, లీడర్ క్వాలిటీస్ అయినా సరే ఏవైనా సరే ఒక గుడ్ థింగ్స్ మాత్రము, ప్లస్ మన సరౌండింగ్స్ ఎట్లా ఉంచుకోవాలా, మన కామన్ సెన్స్ ఎలా ఉపయోగించాలా, మన టీం ఎట్లా లీడ్ చేసుకోవాలా, ప్రతి ఒక్కరితో ఎలా ఉండాలా, అంటే సోదర భావంతో చెల్లెలతో ఎట్లుంటారో అట్లా ఉండాలని ఒక క్యాంప్ అయితే తయారు చేసుకున్నాం ఇక్కడ. అండ్ దాంతో పాటు ఇంకా ఇక్కడ ఫుడ్ ఫెసిలిటీ అయినా కానీ చాలా బాగుంది. వండిన వాళ్ళకి, వాళ్ళ చేతులకి, వాళ్ళ బ్రెయిన్ కి నా టీకేఓ
ఇంకా ఇంకా ఈ పరిసరాలు అయినా కానీ చాలా నీట్గా ఉన్నాయి. మన కొరకి ఈ 10 ఎకరాల రిసార్ట్ ని బుక్ చేయడం నాకు చాలా బాగా అనిపించింది. జై భీమ్, జై భీమ్, జై ఇన్సాన్. నా పేరు ధరణి. నేను బీటెక్ 4th ఇయర్ చదువుతున్నాను. అండ్ నాకు ఈ ప్రోగ్రామ్ లాస్ట్ 2 days రాలేకపోయాను క్లాసెస్ వల్ల. బట్ ఈ రోజు వచ్చినాక లాస్ట్ 2 days ఎందుకు రాలేదు అనేసి కొంచెం బాధేసింది. బికాస్ మీరు అందరూ చెప్పిన ఎక్స్పీరియన్స్ అవన్నీ వింటూ ఉంటే నేను చాలా మిస్ అయినా అర్థమైంది. అండ్ నేను ముందు అటెండ్ అయిన క్లాసెస్లో కూడా నేను చాలా నేర్చుకున్నాను. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మనకి ఎటువంటి కాస్ట్ ఫీలింగ్, మెయిన్లీ జెండర్ ఈక్వాలిటీ అనేది చాలా ఉంటుంది. విమెన్ మెన్ ఆర్ బోత్ ఆర్ ఈక్వల్ అనేది మనకి చాలా బాగా ఇక్కడ ఎందుకు ఏంటని చెప్పి మనకి కరెక్ట్గా ఏంటని చెప్పేసి మనకు అన్ని చెప్తారు. అండ్ ఐ ఫీల్ లైక్ యూత్ అనేది మన ప్రెసెంట్ అయితే మన యూత్ జనరేషన్ అనేది కొంచెం ఈ కాస్ట్ కానీ ఈ జెండర్ కానీ వీటికి కొంచెం దూరంగానే ఉన్నదని నేను ఫీల్ అవుతున్నాను ప్రెసెంట్. అంటే మన ప్రీవియస్ మన యాన్సిస్టర్స్ వాళ్ళకన్నా మనం కొంచెం బెటర్. బట్ వాళ్ళలాంటి వాళ్ళు కూడా వాటి కాకుండా కొంచెం నాలెడ్జ్ తెలుసుకొని ఇంకా ఎదగాలి. మన ఇండియా డెవలప్ అవ్వాలంటే ఫస్ట్ ఇవన్నీ వదలాలి. సో ఇవన్నీ వదలాలంటే మనం ఇట్లాంటి క్లాసెస్కి బాగా అటెండ్ అవ్వాలని నేను ఫీల్ అవుతున్నాను. అండ్ ఇక్కడ అట్మాస్ఫియర్ అనేది లైక్ మనం ఫాస్ట్గా ఎటువంటి స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా ఈజీగా ఫ్రెండ్లీగా మనం నేర్చుకోవచ్చు. అండ్ థ్యాంక్ యూ.